The fire broke out around. How many are you accommodating in this building? You are responsible. Both him and the owner of the building must be kept in custody. నమస్తే పీపుల్, నా పేరు మలేష్. నేను ఖతార్లో ఉంటాను. గత 5 years నుంచి జీసీసీ కంట్రీస్లోనే నేను వర్క్ చేస్తున్నాను. అంటే ఇన్సిడెంట్ జరిగిపోయినాక మన కువైట్ ఇంటీరియర్ మినిస్టర్ అప్పుడు నోరు తెరుస్తుండు, అప్పుడు డ్రామా చేస్తుండే అన్నట్టు. అంటే తీసుకెళ్లి వీళ్ళని జైల్లో పెట్టండి, ఇన్ఛార్జ్ ఎవరు, దీనికి ఓనర్ ఎవరు అని చెప్పేసి ఇప్పుడు నోరు తెరుస్తున్నారు అన్నట్టు. హ్యూమన్ రైట్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మన ఈ జీసీసీ కంట్రీస్ లో మన ఇండియన్స్ లేబర్స్ యొక్క పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి. ఆ యొక్క కంపెనీ యొక్క బ్రాంచెస్ కువైట్ లో కూడా ఉన్నాయి అన్నట్టు. సో నా దగ్గర ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫుల్ డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తా. నమస్తే పీపుల్, నేను రిపోర్ట్ అయితే చూశాను. రిపోర్ట్ చూశాక నా మైండ్ అనేది నిజంగా బ్లాక్ అయిపోయింది అన్నట్టు. అంటే ఎంత దరిద్రమైన సిచ్యువేషన్స్లో, ఎంత కఠినమైన సిచ్యువేషన్లో మన వాళ్ళు, మన ఇండియన్స్ ఈ జీసీసీ కంట్రీస్లో బతుకుతున్నారు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ రిపోర్ట్ చదవగానే. సో ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పాలి. మన ఈ ఒక 6 జీసీసీ కంట్రీస్లో అండ్ ఎవ్రీ కంట్రీలో మన ఇండియన్ ఎంబసీ అయితే ఉంటుంది అన్నట్టు. ఆ ఇండియన్ ఎంబసీ ఇక్కడ ఉన్న కంప్లైంట్స్ అన్ని రిజిస్టర్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఇండియాకి అయితే షేర్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్న లేబర్స్ కానీ వేరే మంచి మంచి పొజిషన్లో ఉన్న మన ఇండియన్స్ అయినా సరే, మన ఇండియన్స్ ఎవరైనా సరే, ఓన్లీ వాళ్ళు సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ అని కాదు, కానీ ఏ ఇండియన్ అయినా కంప్లైంట్ చేస్తే అవన్నీ మన ఇండియన్ ఎంబసీస్, ఖతార్లో ఉంటే ఖతార్ ఇండియన్ ఎంబసీ, కువైట్లో ఉంటే కువైట్ ఇండియన్ ఎంబసీ, సౌదీలో ఉంటే సౌదీలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ అనేది రిజిస్టర్ చేసి ఎవ్రీ ఇయర్ మన ఇండియాకి అయితే షేర్ చేస్తారు అన్నట్టు. సో నేను రిపోర్ట్ చదివాను అండ్ రిపోర్ట్లో అరౌండ్ 45,000 to 50,000 మన ఇండియన్ లేబర్స్ కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ అయి ఉన్నాయి అన్నట్టు. సో ఆ రిపోర్ట్ నేను డీకోడ్ చేసి చూస్తే అందులో ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటంటే కువైట్ అన్నట్టు. అంటే శాలరీ సరిగా లేదు, బేసిక్స్ సరిగా లేదు, కంపెనీ చేంజ్ అవుదామంటే ప్రాబ్లము, మా పాస్పోర్ట్ మాకు ఇవ్వట్లేదు, మేము ఇండియాకు వెళ్దామంటే మమ్మల్ని పంపించట్లేదు, మా పాస్పోర్ట్ మాకు అస్సలు ఇవ్వట్లేదు అని చెప్పేసి మమ్మల్ని బానిసలేగా చూస్తున్నారు, ఈ కంపెనీలో మేము పని చేయాలనుకోవట్లేదు, అయినా సరే కానీ మా పాస్పోర్ట్లు అయితే మనకి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఇందులో కువైట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నట్టు. అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటంటే సౌదీలో కూడా మన ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ థర్డ్ పొజిషన్లో ఉంది ఒమాన్ అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉంది యూఏఈ అంటే దుబాయ్, అబుదాబి. దీంట్లో కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అంటూ, ఎస్పెషల్లీ మన ఇండియన్స్. అండ్ లాస్ట్ పొజిషన్లో ఉంది ఏంటంటే ఖతార్. అట్లీస్ట్ ఖతార్ అయితే ఇక్కడ ఉన్న సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది, హ్యూమన్ రైట్స్ ఫాలో అవుతారు. అండ్ అంతేకాదు, అండ్ నెక్స్ట్ మంత్ ఐ థింక్ కొన్ని డేట్స్ నేను మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ ఇంకా ఎండలు అనేది ఇంకా విపరీతంగా అయిపోతాయి అన్నట్టు. ఈ మధ్యాహ్నం 12 to 3 o'clock వరకు అయితే అవుట్డోర్లో, అంటే బయట ఎవరు పని చేయకూడదు, వాళ్ళకి రెస్ట్ అని చెప్పేసి ఖతార్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అండ్ వచ్చే వీడియోస్లో మీకు డేట్ తోటి సహా నేను ఆ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇన్సిడెంట్ వచ్చేసి కువైట్లో జరిగింది. అండ్ ఈ బిల్డింగ్లో వచ్చేసి 6 floors ఉన్నాయి. అండ్ 6 floors దాదాపు 195 పీపుల్ అయితే నివసిస్తున్నారు అన్నట్టు. అండ్ చాలా మంది కేరళ నుంచి అండ్ నార్త్ ఇండియా నుంచి కూడా చాలా మంది అయితే ఈ బిల్డింగ్ లో ఉన్నారు. అండ్ అరౌండ్ 41 ఇండియన్స్ అయితే చనిపోయారు అన్నట్టు. అండ్ ఇన్సిడెంట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 to 5 మధ్యలో ఒక గ్యాస్ సిలిండర్ అనేది పేలిపోయింది అన్నట్టు. అండ్ ఈ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది ఎక్కడ? గ్రౌండ్ ఫ్లోర్ లో. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో పేలిపోవడం వల్ల మీదున్న వాళ్ళు కిందికి రాలేకపోయారు అన్నట్టు. అండ్ ఈ ఫైర్ అనేది వెంటనే పెద్దగా అవ్వడం, స్మోక్ రావడం వల్ల ఆ ఫైర్ మొత్తం మీదికి వెళ్ళడం, ఎందుకంటే ఆ గాలి వల్ల కంప్లీట్గా మీదికి వెళ్ళడం, కంప్లీట్గా బిల్డింగ్ అనేది ఆ ఫైర్ తోటి మొత్తం ఆక్యుపై అయితే అయిపోయింది అన్నట్టు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ ఫైర్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో రావడం వల్ల ఆ గ్యాస్ సిలిండర్ పేలి కిందికి అనేది వాళ్ళు రాలేకపోయారు అన్నట్టు. సో మీదికి వెళ్దామని ప్రయత్నించడంతో రూఫ్ టాప్కి వెళ్తే ఆ రూఫ్ టాప్ యొక్క డోర్ అనేది లాక్ చేసి అయితే ఉందన్నట్టు. బేసిక్గా ఈ గల్ఫ్ కంట్రీస్లో రూఫ్ టాప్ డోర్స్ అయితే లాక్ చేసి ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఈ రూఫ్ టాప్ గల్ఫ్ కంట్రీస్లో ఎవరు యూజ్ చేయరు, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ అంతే దారుణంగా ఉంటాయి కాబట్టి. అండ్ దాంతోపాటు ఈ రూఫ్ టాప్ మీద ఈ బిల్డింగ్ యొక్క ఏసీ అన్ని ప్రతి ఒక్కటి ఆ రూఫ్ టాప్ మీదనే ఇన్స్టాల్ అయి ఉంటాయి అన్నట్టు. అందువల్ల ఎవరు రూఫ్ టాప్ వెళ్ళకూడదని చెప్పేసి లాక్ అయితే చేస్తారన్నట్టు. బేసిక్గా ఇది నాట్ అలౌడ్, రూఫ్ టాప్ డోర్ అనేది ఎప్పుడు లాక్ చేయకూడదు. కానీ సేఫ్టీ రీజన్స్ వల్ల, అంటే ఎవరైనా సూసైడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు అని చెప్పేసి కొందరైతే లాక్ చేస్తారన్నట్టు, విచ్ ఇస్ నాట్ అలౌడ్. సో అందువల్ల అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక ఆ ఫైర్ యొక్క స్మోక్ ఉంటుంది కదా. బేసిక్ ఏంటంటే 90%
ఫైర్ తోటి కాకుండా ఆ ఫైర్ నుంచి వచ్చే స్మోక్ వల్ల ఆ సఫోకేషన్ అంటే ఇన్హేల్ చేసుకోవడం వల్ల చాలా మంది అయితే చనిపోతారు అన్నట్టు. అందువల్ల ఈ 41 చనిపోయిన మన ఇండియన్స్లో అట్లీస్ట్ 20 మంది అయితే ఈ సఫోకేషన్ వల్ల అయితే చనిపోయారు అన్నట్టు. మిగతా మంది ఆ మంటలో కాలిపోయి అయితే చనిపోయారు అన్నట్టు. ఇది చాలా అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్. అంతేకాదు నా ఫ్రెండ్ పంపించిన రిపోర్ట్లో నాకు కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అంటే ఆ బిల్డింగ్ అనేది ఆ లోకల్ రెగ్యులేషన్స్ అనేది అస్సలు ఫాలో అవ్వలేదు. అంటే బిల్డింగ్లో అట్లీస్ట్ 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫైర్ అండ్ సేఫ్టీ సిస్టమ్ అంటే మీకు మంటలు రాగానే మీ యొక్క బిల్డింగ్ యొక్క ఫైర్ అండ్ సిస్టమ్ ఫైర్ అలారం అనేది అనౌన్స్ చేయాలన్నట్టు. అంటే బిల్డింగ్ నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అనేది రావాలి స్పీకర్స్ నుంచి. కానీ బిల్డింగ్కి అలాంటి సిస్టమ్స్ అనేది ఏమీ లేదు. అండ్ దాంతోపాటు స్ప్రింక్లర్ సిస్టమ్ అటెన్ టెంపరేచర్ రాగానే స్ప్రింక్లర్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మొత్తం వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలన్నట్టు. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఆ వాటర్ వల్ల ఫైర్ అనేది కంప్రెస్ అవుతుంది అన్నట్టు. సో బట్ ఇలాంటి అయితే ఏమీ లేదు. కంప్లీట్గా ఒక ఫైర్ అండ్ సేఫ్టీ సిస్టమ్ అనేది అస్సలు లేదు అన్నట్టు. అంటే కిందనే రావడం వల్ల కిందికైతే వాళ్ళు రానే పరిస్థితిలో ఉన్నారు అన్నట్టు. అండ్ చాలా మంది అయితే బిల్డింగ్ నుంచి దుంకి ఇంజురీ అయ్యి కొందరు బతికారు. బట్ చాలా మంది అయితే భయంతో ఆ మంటలో కాలిపోయారు. అండ్ ఆ మంట నుంచి వచ్చిన పొగతోటి చాలా మంది అయితే ఇన్హేల్ చేసుకొని చాలా మంది అయితే చనిపోయారు అన్నట్టు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మన గల్ఫ్ కంట్రీస్లో జరిగిన పెద్ద డిజాస్టర్లో ఇది వన్ ఆఫ్ ద టాప్లో ఉందన్నట్టు ఈ డిజాస్టరు. బేసిక్గా ఈ ఫైర్ అనేది షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ అయితే అనౌన్స్ అయితే చేసింది. కానీ అది ఎంతవరకు నిజమో అయితే తెలీదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఎప్పుడైనా జరగవచ్చు. అంటే మీరు ఏదైనా హోటల్కి వెళ్ళినా ఏదైనా హై రైజ్ బిల్డింగ్స్లో మీరు నివసిస్తున్నా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే మనకు జరగవచ్చు అన్నట్టు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు గ్యాస్ పెళ్ళుద్దో తెలియదు, ఎప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతుందో తెలియదు. సో అందుకోసం అని చెప్పేసి మనకైతే సేఫ్టీ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు. సో బేసిక్గా నేను సేఫ్టీ మేనేజర్ అన్నట్టు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి అయితే నేను చాలా మందికి ట్రైనింగ్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీకు కూడా ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది వీడియో కంప్లీట్ అయ్యి చూడండి. స్టెప్ నెంబర్ 1, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు హోటల్కి అయినా, మీరు ఏదైనా అపార్ట్మెంట్స్కి వెళ్ళినా సరే, మీరు హై రైజ్ బిల్డింగ్లో నివసిస్తున్నా సరే, ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర నియరెస్ట్ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుంది చూడండి. అంటే స్టేర్ కేస్, నియరెస్ట్ స్టేర్ కేస్ ఎక్కడుంది అది మీరు ఎప్పుడైనా సరే అంటే నిద్రలో వెళ్ళి అడిగినా సరే మీకు చెప్పే విధంగా ఆ నియరెస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే మీకు తెలిసి ఉండాలి. మీకే కాదు, మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు, మీ హస్బెండ్, వైఫ్ ఎవరున్నా సరే కానీ ఈ నియరెస్ట్ ఎగ్జిట్ పాయింట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటే ఎప్పుడైనా ఫైర్ ఎమర్జెన్సీ జరిగినా సరే కానీ ఈజీగా ఎస్కేప్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్మోక్. మ్యాక్సిమం 95% ఈ స్మోక్ ఇన్హేల్ చేసుకొని చాలా మంది అయితే చనిపోతారు అన్నట్టు. సో స్మోక్ వచ్చినప్పుడు ఆ స్మోక్ అనేది లైట్గా ఉంటుంది కాబట్టి అది మీకు హెయిర్లో ఉంటుంది అన్నట్టు. అంటే కింది ఆ ఫ్లోర్లో ఉండదు, మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్లోర్ మీద పాకుతూ వెళ్ళాలి. సో పాకుతూ వెళ్ళడం వల్ల ఆ స్మోక్ అనేది మీరు ఇన్హేల్ చేసుకోవడం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో దట్ పాకుతూ ఎమర్జెన్సీ ఎగ్జిట్కి వెళ్తే మీరైతే రెస్క్యూ అయితే అవ్వచ్చు అన్నట్టు. స్టెప్ నెంబర్ 3, ఇన్ కేస్ ఆఫ్ స్మోక్ ఆర్ ఫైర్, మీ దగ్గర ఏదైనా టీషర్ట్ ఉన్నా, ఏమైనా టవల్ ఉన్నా సరే కానీ దాన్ని వాటర్లో ముంచేసి మీ యొక్క నోస్ మౌత్ అనేది కవర్ చేసుకోండి. సో దట్ కాసేపు అయినా సరే మీరు ఇన్హేల్ చేసుకునేటప్పుడు ఆ వెట్ టీషర్ట్ కానీ ఆ వెట్ టవల్ ద్వారా ఆ స్మోక్ అనేది ఫిల్టర్ అయ్యి మీరైతే శ్వాస అయితే తీసుకోవచ్చు అన్నట్టు. ఇది కాసేపు వరకు మాత్రమే. స్టెప్ నెంబర్ 4, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అండ్ స్మోక్, మీరు వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కిందికి వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని మీ లగేజ్, మీ బట్టలు, మీ మనీ కోసం మీరు వెతుకుతూ టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పాస్పోర్ట్ అయినా సరే, మీరు పాస్పోర్ట్ ఈజీ గ్రాప్ చేసి వెళ్ళలేకపోతే వదిలేయండి, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మన ఇండియన్ ఎంబసీ ప్రతి ఒక్క కంట్రీలో ఉంది. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది, మన పాస్పోర్ట్ అయితే మన ఇండియన్ గవర్నమెంట్, మన ఇండియన్ ఎంబసీ ఫాలో అప్ అయ్యి మనకైతే డెలివరీ అయితే చేస్తుంది. అంతేగాని నా పాస్పోర్ట్ పోతే నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళలే అని చెప్పేసి అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మన ఇండియన్ ఎంబసీకి అన్ని సేఫ్టీ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. మన ఇండియన్ ఎంబసీకి ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలుసు అన్నట్టు. సో భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి సిచ్యువేషన్లో మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే చూసుకోండి. అంతేగాని నా వాచెస్, నా మనీ, నా బట్టలు ఇవన్నీ పోతున్నాయని చెప్పేసి వీటి గురించి మాత్రం ఆలోచించకండి. వీటి ద్వారా టైం డిలే అయ్యి మీ ప్రాణాలు పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు కొంచెం సేఫ్టీ అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ చాలా సేఫ్గా ఉండండి. ఇప్పుడు జీసీసీ కంట్రీస్లో టెంపరేచర్ అయితే మరీ దారుణంగా అయిపోయింది అన్నట్టు. ఒక్క 2 నిమిషాలు బయటకు వెళ్తే చెమటతోటి తడిచిపోతున్నాం. అంత హ్యూమిడిటీ ఉంది, వేడి ఉంది. సో చాలా అంటే చాలా సఫోకేషన్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మంది సిక్ కూడా అవుతున్నానంటూ. అంత టెంపరేచర్ అయితే బయట ఉంది. సో వాటర్ బాగా తాగండి. ఎక్కడున్నా మీ సేఫ్టీ అనేది మీరు చూసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మన ఇండియన్ ఎంబసీ ఫోన్ నెంబర్ అయితే మీరు దగ్గర పెట్టుకొని వాళ్ళకి కాల్ చేయండి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.